వెల్కమ్ టు SR7TV న్యూస్. దేశంలో అసమానతలకు కారణం మనుస్మృతే. మనువాదం అశాస్త్రీయమైనది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. KVPS జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారతదేశంలో సామాజిక అసమానతలను సృష్టించి వివక్షతలకు కారణమైనది మనుధర్మశాస్త్రమేనని KVPS జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ తెలియజేస్తూ అశాస్త్రీయమైన మనుస్మృతిపై మండిపడ్డారు. స్థానిక వెంకటాపురం మండల కేంద్రంలో కుల విపక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోగిల మాణిక్యం ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో అశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని మనుస్మృతి ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ అనాగరికమైన ఆలోచనల ద్వారా వేల సంవత్సరాలుగా మనుషుల మధ్య సామాజిక అంతరాలు సృష్టించి మనుస్మృతేనని ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ దుర్మార్గపు సిద్ధాంతం మన దేశంలో బ్రాహ్మణీయ మనువాద శక్తులు అమలు చేస్తున్నాయన్నారు. దాని దుష్ఫలితాలు నేటికి అనేక వివక్షతలు, అసమానతలు, దోపిడీ వంశపారపర్యంగా కొనసాగి కొందరు కోటీశ్వరులుగా, కోట్లాది మంది బికారులుగా శాశ్వతంగా నిలబడే ప్రమాదం ఉందన్నారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడటానికి, దోపిడీ వ్యవస్థను రక్షించడానికి పుట్టిందే మనువాదమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుగ్గిళ్ల దేవయ్య, SFI జిల్లా కార్యదర్శి TL రవి, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బచ్చల కృష్ణబాబు, KVPS మండల నాయకులు వావిలాల సంజీవ, కోకిల చిరంజీవి, బంటు సందీప్, ఇల్లందుల సంజీవ, కోకిల పండు, కోకిల రాజు, బంటు విజయకుమార్, చిప్పనపల్లి జంపన్న, నల్లందాసరి పరంజ్యోతులతో పాటు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7TV న్యూస్. వెంకటాపురం మండల్ రిపోర్టర్ మీడియం అర్జున్. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వెంకటాపురం మండల కేంద్రంలో మనుస్మృతి దగ్ధం చేయడం జరిగింది. ఈ మనుస్మృతి దగ్ధం అనే కార్యక్రమం 1920లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిసెంబర్ 25న మహత్ అనే పట్టణంలో కుల నిర్మూలన, మనుధర్మ శాస్త్రాన్ని, సామాజిక అసమానతల్ని రూపుమాపడం కోసం మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో ప్రజలందరి మధ్య వ్యత్యాసాలను చూపెట్టే ఈ మనుధర్మ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ దానం చేయాల్సిందిగా అంబేద్కర్ ఆ రోజు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజుకు ఇంకా అనేక మంది ఈ మనుధర్మ శాస్త్రాన్ని సనాతన ధర్మం పేరుతో ఈరోజు ప్రజలలో అలానే తీసుకొస్తూ కాపాడుతున్న పరిస్థితి ఉంది ఈ రోజుకు. కాబట్టి ఈ మనుధర్మ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ దగ్ధం చేయాలి, నిర్మూలించాలి, దానికి వ్యతిరేకంగా పనిచేయాలి. ఈరోజు మనుధర్మ శాస్త్రం వల్లనే ఈ దేశంలో ఇంకా అనేక మంది ప్రజల మధ్య అనేక వ్యత్యాసాలతో జీవిస్తున్నారు, అనేక అసమానతలతో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలందరి మధ్య అందరూ సమానం అనే భావన రావాలంటే ఖచ్చితంగా ఈ మనుధర్మ శాస్త్రం అనేది నిర్మూలించబడాలి. ఆ విధంగా మనుధర్మ శాస్త్రాన్ని నిర్మూలించడం కోసం దళిత బహుజన ప్రజానీకం అందరూ కూడా ముందుకు రావాలి, ముందుకు వచ్చి దాన్ని దగ్ధం చేయాలి. ఆ విధంగా మనుధర్మ శాస్త్రాన్ని నిర్మూలించడం కోసం అందరూ పనిగట్టుకొని పనిచేయాలని తెలియజేస్తూ ఈరోజు KVPS ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.